వైదేహి రామా. వస్తున్నాను అత్తయ్య. ఈ బట్టలు దేవుడి దగ్గర పెట్టి పసుపు పెట్టి అబ్బాయికి ఇవ్వు. అలాగే అత్తయ్య. వైదేహి, నువ్వు తెచ్చిన బట్టలేవి? నేను తీసుకురాలేదండి. అత్తయ్య గారు మీకోసం బట్టలు తీసుకొస్తున్నారని తెలుసు, అందుకే కళ్ళు మూసుకోమన్నాను. ఇంకా కళ్ళు మూసుకోండి సర్ప్రైజ్ అంటే నువ్వు బట్టలు తెచ్చావేమో, బయటికి తీస్తున్నావేమో అనుకున్నా. ఏదో సరదాకి అలా చెప్పాను. నేను తెస్తే సరిపోతుందా? మీరు వేసుకుంటే చూసే అదృష్టం కూడా ఉండాలి కదా. సరే, దేవుడి ముందు పెట్టి తెస్తాను. 2 నిమిషాలు కూర్చోండి. సరే వెళ్ళు, బాగా పూజ చేసి రా. కొత్త బట్టలా? చెప్తాను. నా భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు రాత్రి నాట్యం చేసి అందరి ముందు తల దించుకునేలా చేస్తావా? ఈ పనితో అసలు నిన్ను ఇంట్లోనే లేకుండా చేస్తానే. ఏవండి, తీసుకోండి. తొందరగా వేసుకురండి, పాయసం చేస్తాను. హలో వైదేహి. అయ్యో,
అస్తమానం ఈ రొమాన్స్ ఏంట్రా బాబు, చూడలేక చస్తున్నాను. వదిలేండి. వదలను. మా అమ్మ నాకు మంచి డ్రెస్ ఇచ్చింది పుట్టినరోజుకి. నువ్వెలాగో ఇవ్వలేదు నా పుట్టినరోజుకి. కనీసం ఒక కిస్ అన్న ఇవ్వా? ఇస్తా. ఇవ్వు. ఇలా ఎలా ఇవ్వగలను? ఆ? వదిలితే ఇస్తాను. గుడ్ గర్ల్. అయితే వదిలేస్తా. సరే. అయినా నాతో ఎప్పుడు చేస్తావురా రొమాన్సు? చేస్తావులే, త్వరలో ఇద్దరు విడిపోతారు కదా, ఓపిగ్గా వెయిట్ చేద్దాం. ఇవ్వు. ఏయ్! రెడీ అవ్వండి. ఏయ్, వైదేహి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కళకళలాడుతున్న నీ మొహం మాడిపోయిన మసాలా దోశలా కాలిపోతుంది. నా దిష్టి తగిలేలా ఉంది నాన్న. థ్యాంక్స్ అమ్మా. ఆగుదేవా. నేను ఇలా కాలిపోయిన బట్టలు వేసుకుంటారా? అసలు ఈ బట్టలు ఎవరు తీసుకొచ్చారు? ఎంత అరిష్టం! ఎవరు తెచ్చారండి? నేనే తెచ్చానమ్మా. కొత్త బట్టలకి కన్నాలు ఎందుకుంటాయి? ఇవి కొన్నప్పుడు పడ్డ కన్నాలు కావు, నిప్పు తుంపర్లు పడి పడ్డ కన్నాలు. వచ్చాక ఎవరో పెట్టుండాలి. ఎవరో ఎందుకు పెడతారు? అత్తయ్య నాకిచ్చారు. నేను దేవుడి గదిలో పెట్టి మళ్ళీ ఆయనకిచ్చాను. అది అక్కడ తేడా జరిగింది. దేవుడి దగ్గర పెట్టి వదిలేసి వెళ్ళిపోయి ఉంటావు. అగరబత్తి కాలి కన్నాలు పడుంటాయి. పుట్టినరోజు కొత్త బట్టలు జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా? ఇలా నిర్లక్ష్యంగా వదిలేస్తావా? ఏంటి నువ్వు చేసిన పని? ఏదైనా బాధ్యత ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చేయాలి, లేదంటే చెయ్యకూడదు. ఒక్కరితే చెయ్యడం కష్టమైతే శ్రవంతి ఉంది కదా, తను కూడా భార్యే కదా. ఎవ్వరికి అవకాశం ఇవ్వకూడదు, అన్నీ నేనే చేసుకోవాలి అనుకుంటే ఇదిగో చివరికి ఇలాగే ఉంటుంది.
ఆపుతారా? వైదేహి ఏదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారేంటి అందరూ? ఏదో అనుకోకుండా జరిగింది, తను చూసుకోలేదు. పోనీలే దేవా బావా, అనుకోకుండానే జరిగిందని వదిలేద్దాం. కానీ పుట్టినరోజున కొత్త బట్టలు లేకుండా పోయాయే. అత్తయ్య ఒక జత తెచ్చానని చెప్పారు, లేదంటే నేను 2-3 జతలు తీసుకొచ్చి ఉండేదాన్ని. ఇలా ఒకటి కాకపోయినా ఇంకొకటి ఉండేది. అసలు కాలిన బట్టలు ఒంటి మీద ఉండకూడదు, వెంటనే తీసే. కొత్త బట్టలు లేకపోయినా మంచి బట్టలు వేరే వేసుకుంటాడు. అవసరం లేదమ్మగారు. అబ్బాయి గారి పుట్టినరోజుకి కొత్త బట్టలున్నాయి. కొత్త బట్టలా? నువ్వు గాని కొన్నావేంట్రా? లేదమ్మగారు, వైదేహి అమ్మగారు కొన్నారు. అచ్చి, వైదేహి, నువ్వు నా కోసం కొత్త బట్టలు కొన్నావా? ఇందాక అడిగితే లేదన్నా? అవి చాలా నాసిరకమైన బట్టలండి. ఈరోజు చాలా మంది పనిలోకొస్తారు. వాళ్ళందరి ముందు అత్తయ్య గారు తెచ్చిన ఖరీదైన బట్టలు బాగుంటాయనుకున్నాను. అందుకే నేను తెచ్చిన బట్టలు దాచిపెట్టాను. నేను మీ పుట్టినరోజుకి తక్కువ ధర బట్టలు తీసుకొచ్చాను. అత్తయ్య గారు తెచ్చిన బట్టల ఖరీదులో కొంతవరకు కూడా పోల్చలేవు. 2000 బట్టలవి. అందుకే నాకప్పుడే అనుమానం వచ్చింది వైదేహి. అమ్మ తెచ్చిన బట్టలు వేసుకోకుండా నువ్వు తెచ్చిన బట్టలు వేసుకుంటే అమ్మ ఏమనుకుంటుందో అనుకున్నావా? ఏమనుకుంటుంది చెప్పు? ఒక పూట నువ్వు తెచ్చిన బట్టలు వేసుకొని ఇంకొక పూట అమ్మ తెచ్చిన బట్టలు వేసుకునేవాణ్ణి. ఆ బట్టలు వేసుకుంటాను. ఇప్పుడు అవకాశం లేదు కదా బావా. అత్తయ్య తెచ్చిన బట్టలు కన్నాలు పడ్డాయి కదా, ఇక తను తెచ్చిన బట్టలు మాత్రమే వేసుకోవాలి. అత్తయ్య తెచ్చిన బట్టలు కాలిపోతే గాని నువ్వు తెచ్చిన బట్టలు వేసుకునే అవకాశం బావకి రాలేదు వైదేహి. అంటే ఏంటి నీ ఉద్దేశం శ్రవంతి? వైదేహి తెచ్చిన బట్టలు దేవాంశ్ వేసుకోవాలని, తనే కావాలని అత్తయ్య గారిచ్చిన బట్టలు కాలిపోయేలా చేసిందా? అయ్యో, నేనలా అనలేదక్కా. నువ్వలా అనకపోయినా ఎవ్వరికైనా అదే అనుమానం వస్తుంది శ్రవంతి. తన భర్త తను తెచ్చిందే వేసుకోవాలన్న స్వార్థంతో చేసుండొచ్చు కదా. అక్క, లేనిపోని నిందలు వేయొద్దు. నిందలు కాదు వైదేహి, నిజంగా చేసినా తప్పులేదు. ఎవరి భర్త విషయంలో వాళ్ళ మాటే నెగ్గాలి కదా.
ఏ భార్యకైనా అదే ఆశ ఉంటుంది కదా. ఏదో స్రవంతి తెచ్చిన బట్టలు అలా చేసుంటే సవతి పోరుతో చేసావనుకోవచ్చు. కానీ అత్తయ్య గారు కన్న తల్లి కదా, ఆవిడ విషయంలో ఇలా చేయడమే బాగలేదు. వదినా, ఏంటి మీ ఉద్దేశం? ఏదేదో ఊహించుకొని చివరికి వైదేహి చేసిందన్నట్టు మాట్లాడుతున్నారేంటి? ఊహించుకుని కాదు దేవాంశ్, కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం. పొరపాటున అగరబత్తి పడితే ఒక్కచోట కన్నమవుతుంది. అదే పనిగా కాల్చినట్టు ఎన్ని కన్నాలున్నాయో చూడండి. ఇలా చేయడం వల్ల వైదేహికి తప్ప ఇక్కడెవ్వరికీ ఉపయోగం లేదు. అందుకే వైదేహి చేసింది అంటున్నాను. మీరేమంటారు అత్తయ్య గారు? నేను తెచ్చిన బట్టలు వేసుకుంటాడు అత్తయ్య గారు అని ఒక్క మాట చెప్పుండొచ్చు కదమ్మా. ఎందుకిలా చేయడం? అయినా తను తెచ్చిన బట్టలు మాత్రమే వేసుకోవాలనుకుంటే ఇందాక నేను అడిగినప్పుడే చెప్పుండేది. కానీ నువ్వు బట్టలు తీసుకురావడం చూసి నీకు విలువిచ్చి తను తెచ్చిన బట్టలు దాచేసింది. ఏదో నలుగురు అన్నారు కదా అని నువ్వు కూడా వైదేహిని నిందించద్దమ్మా, ప్లీజ్. వైదేహి, పద, నువ్వు తెచ్చిన బట్టలు ఇవ్వు, నేను వేసుకుంటా. అవి ఎంత నాసిరకమైనా సరే నేను వేసుకుంటాను. నువ్వు ప్రేమతో ఇచ్చే బట్టలు చాలా విలువైనవి, వెలకట్టలేనివి. నేను అవే వేసుకుంటాను. ఇవ్వు వైదేహి.
బావా ఇది నీ పుట్టినరోజు డ్రెస్సా? వైదేహి నువ్వు ఈ డ్రెస్ కొన్నావా? ఏమైంది? బాగానే ఉంది కదా. వైదేహి కొంటే నీకు ఏదైనా బానే ఉంటుంది దేవాంశ్.